హాయ్ అన్న, మై నేమ్ ఇస్ రమ్మి. వాడు బాగా ఆడతాడు, పోటీ పడదామని వచ్చావా? అయ్యో అలా కాదన్నా, నేను ఒక సాంగ్ చేస్తున్నా, దానికి కొంచెం మీ సపోర్ట్ కావాలి. ఏంటి? కొంచెం డబ్బు కావాలన్నా. ఎంత కావాలి? 2 lakhs కావాలి. మీలాంటి యంగ్ టాలెంట్ కుర్రోళ్ళకి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. అరే గుండు అన్నా, డబ్బులు ఇవ్వు. సరేనా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. థ్యాంక్స్ వద్దు, సంతకం పెట్టు. అన్న, తెల్లకాగితం మీద సంతకం. నువ్వు చేసే సాంగ్ మీద పూర్తి హక్కు నాదే. ఆ సాంగ్ నేను ఎవరికైనా అమ్ముకుంటా, అది నా ఇష్టం. పేరుకే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్. పాట బాగా వచ్చిందనుకో, దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. అన్నిటికీ ఒప్పుకున్నాడు, సంతకం పెట్టు పెట్టు. అదేంటన్నా? అదంతే మరి. నీకు డబ్బు కావాలంటే సంతకం పెట్టు. సర్లే అన్న. ఓకే అన్న, ఉంటా. ఒకవేళ నువ్వు ఈ సాంగ్ చేయలేకపోయావనుకో, కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చేయాలి. లేకపోతే మనిషి బ్రతుకింతే, మనసు బతుకింతే, ఇవ్వకపోతే నీకు పగులుద్ది. ఖచ్చితంగా అన్న, సాంగ్ చేసి నీ దగ్గరికే వస్తా. మనసున్న మనిషికి. రే, డబ్బు సెట్ అయింది, అంతా రెడీ చేయండి. వాడిని మోసం చేసి డబ్బులు తీసుకున్నావు. వాడు అసలు మామూలుడు కాదు, జాగ్రత్త. మరి బొక్కలే, మనది కాదు మోసం. మనం కష్టపడి సాంగ్ చేస్తే వాడు దొబ్బుతున్నాడు చూడు, అది మోసం. మూసుకొని రెడీ చేయి. అరే విక్కీ, ఏందిరా పొద్దు పొద్దుగాల? అరే పిచ్చారా, నిన్నేరా? అరే విక్కీ, నువ్వు మారవరా అసలు. అరే ఏం చేస్తున్నావురా? పిచ్చారా నీకు? అరే విక్కీ, అరే నిన్నేరా, ఏం చేస్తున్నావు చెప్పు. అరే ఎక్కడికి రా విక్కీ? అరే రోజు రోజు విని చూస్తే భయం అవుతుందిరా. భయం ఎందుకురా? మన బెస్ట్ ఫ్రెండ్ రోజు రోజుకి ఇంత అభివృద్ధి చెందుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవ్వు. బాధను మర్చిపోవడానికి మందుకు దగ్గరయ్యాడు, తప్పేముందిలే.
అరే అలా అంటవేంద్రా? మరేమనాలి? మరి ఇంకేమనాలి? నా మీద కాదు, ఎప్పుడన్నా మనకి చెప్పినావా? అరే మీరు మంచిగా మాట్లాడుకో ఎన్ని రోజులైందో తెలుసా? అసలు తెలుసా? రేయ్, వాని మీద నాకు కోపం లేదురా, బాధ. వాడికన్నా ఎక్కువ నేనేరా నమ్మింది. కానీ చివరికి ఇలా అయ్యాడు. మాట్లాడలేనురా, ఏం మాట్లాడలేనురా. ఒక ఫుల్ ఇవ్వన్నా. పుల్లా కష్టమన్నా, ఇది నీకు విలువైందేమో, నాకు కాదు. అయినా దీంతో నేనేం చేస్తాను చెప్పు? ఫొటోస్ దిగి స్టైల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం తప్ప. సరే ఒక హాఫ్ అన్న. ఆఫా? అబ్బే కష్టమన్నా, క్వార్టర్ అయితే ఇస్తా. సరే ఇవ్వు. స్టాక్ క్వార్టరీరా, ఇగో. ఈ దిల్ మాంగేమో, ఇది మా గంటకు చూపిస్తా. రాను నే రాను. భయ్యా భయ్యా భయ్యా, ఓ ఫోటో దిగిస్తే నీయా? వాదనే, మ్యూజిక్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకురా బాబు అమ్మడం? ఇంత పొద్దున ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు, ఊరికే అలా కూర్చున్నా. నాలుగుతో అబద్ధం చెప్తున్నావు, నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. ఇదంతా నా వల్లే కదరా. నువ్వు ఇలా అవ్వడానికి రీజన్ నేనే కదా. నన్నెందుకు ఆ నిజం చెప్పొద్దు అంటున్నావు? నిన్ను ఇలా చూడ్డానికా? ఏ పిచ్చిదానా, నాకేం కాలేదు, బాగానే ఉన్నా. గీత, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏం కావాలి? అడగాలంటేనే అదోలా ఉంది. ఒక 500 ఉంటే ఇస్తావా గీత? జాగ్రత్తరా, ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. సరే.
విక్కీ కనిపించాడు. పాపం వాడు చాలా బాధపడుతున్నాడు, బాగా తాగుతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలి వాడి పేరు నా దగ్గర తీయొద్దని? ఆ పేరు వింటే ప్రేమ రావటం కాదు, నా ప్రాణం పోతుంది. నేను ప్రాణాలతో ఉండాలంటే జరిగిన జ్ఞాపకాలని, జరుగుతున్న బాధలని నాకు చెప్పకు ప్లీజ్. ఏమైంది? నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. నువ్వెప్పుడు పెద్ద సింగర్ అవుతావా అని చూస్తున్నా. వదిలేస్తే నువ్వు ఇలానే ఉంటావు కానీ రా చెప్తా. ఎక్కడికే? రావే చెప్తా. చూసి నడువు. చెప్పొచ్చు కదా. ఎక్కడికే? చెప్తాను రావే. అబ్బా చెప్పు. రా. సైలెంట్ ఉండు. వావ్, సో బ్యూటిఫుల్ కదా. కదా, ఫొటోస్ తీసుకుందాం. ఎప్పుడు ఈ ఫొటోస్ పిచ్చి అంటే? నీకెప్పుడు మ్యూజిక్ పిచ్చి అని నేను అన్నానా? సర్లే నించో. ఓకే. ఆగు. అదేంటే ముట్టుకోగానే అలా ఎగిరిపోయాయి? ముట్టుకుంటే ఎగిరిపోవా మరి? వాడికి నచ్చితే అవి మన దగ్గరికి వస్తాయి. మంచి ఫొటోస్ మిస్ చేసావు. ఛా, పద వెళ్దాం. రే పని అయిపోయింది. ఇక నేను తనకి ప్రపోజ్ చేస్తాను రా. నువ్వు ఇలా నెలకు అమ్మాయి వెంట పడుతూ ఉండు, ఎవడో ఒకడు మధ్యలో వస్తూ ఉంటాడు. నువ్వు వాడితో గొడవ పడుతూ ఉండు, నేను వాళ్ళని కొడుతూ ఉంటా. నీ చెప్ప ఇక ఇదంటే ఆ త్రాపవరా? ఇదే లాస్ట్ మామా. ఈరోజు తనకి ఎలాగైనా ప్రపోజ్ చేస్తా. ఎన్నిసార్లు చెప్తావురా మాట? అయినా ఎవరిని పడితే వాళ్ళని చూస్తే వచ్చేది లవ్ కాదురా, కామం. నీకు అమ్మాయిల గురించి అర్థం కావట్లేదు. వాళ్ళు సేఫ్టీ కన్నా బెనిఫిట్స్నే చూసుకుంటున్నారు. ఏంటి? అమ్మాయిలు సేఫ్టీ కన్నా బెనిఫిట్స్ ఎక్కువ చూసుకుంటారా? అసలు అమ్మాయిని చూస్తే ఎలా ఉండాలో తెలుసారా? సపోజ్ మన కోసం పుట్టిన అమ్మాయి మన ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు పరిగెడుతున్న కాలం ఒక్కసారిగా స్తంభించిపోతుంది. ఆ అమ్మాయి తప్ప నీకు ఇంకేమీ కనిపించదు. తను నీకొక దేవతలా కనిపిస్తుంది. తన కళ్ళు నీ కళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఒక పెద్ద బాణం వచ్చి గుండెలో గుచ్చుకుంటుంది. అయినా నీ ప్రాణం పోతూ మన గుండె తన కోసమే పరితపిస్తూ ఉంటుంది. అలా ఉండాలిరా అమ్మాయిని చూస్తే. సొసైటీలో ఫ్రీడమ్ ఉంది, కానీ అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు. సేఫ్టీ ఉంది, కానీ షూరిటీ లేదు.
నువ్వు ఇలా ఆలోచిస్తే 10 జన్మలు ఎత్తిన అమ్మాయిలను అర్థం చేసుకోలేవు. రే ఏంట్రా ఇది, ఎప్పుడు ఇదే పనా? నువ్వైనా పని ఇస్తావా మరి? రే నువ్వు నోరు మీరా. నీ మూసుకుంటే నీతోనే వాళ్ళు మాట్లాడతారు. రే రే వాడెప్పుడు ఫోన్లోనేనా? ఏంట్రా ఇది, ఇలా మౌనపాడటం ఇంకా ఆగలేదా? నువ్వే అడుగు. విక్కీ విక్కీ ఒక మంచి న్యూస్తో వచ్చా. న్యూస్ ఏంటని ఎవరు అడగరా? వాళ్ళకి అవసరం లేదు కానీ నాకు చెప్పు, నేను వింటా. మనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఒక సాంగ్ చేయాలి. అది వాళ్ళకి నచ్చింది అనుకో, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇస్తారు మనకి. ఏం సాంగ్ చక్రి? ఏ సాంగా? వీడు ఎంతో ప్రేమతో మొదలుపెట్టిన సాంగ్ మధ్యలో ఆపేశాడు చూడు, ఆ సాంగ్. రే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ జరగబోయేదాన్ని వదులుకోకురా. ఎక్కడ ఆపావో అక్కడే మొదలుపెట్టు. నీ గిటారు, సితార వాయిస్, మన సాంగ్ పెద్ద హిట్ అవుతుందిరా. మీ మ్యాజిక్ అది. ఆ నమ్మకం నాకుంది. మరి సితార ఒప్పుకుంటుందా? నేను ఒప్పిస్తా, నేనున్నా కదా. రే జీవితం ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ ఇస్తుందంటారు, వదులుకోకురా. ఎవరు చెప్తున్నావు ఇవన్నీ? వాడు వినడు, వాడు మారాడు. ఇంకేమనుంటే చెప్పు. దొరికింది తినాలి, కడుపు నిండా తాగాలి. ఒకరోజు వస్తుంది కదా, ఆ రోజు చావాలి. అంతే, అదే జీవితం. ఒక్కొక్కడు లవ్లో ప్రాబ్లం వస్తే లైఫ్ని వదిలేస్తాడేంట్రా? చా, లవ్ బ్రేకప్ అయితే చాలు ఏదో అవార్డు తీసుకున్నట్టు మందు బాడీస్ పట్టుకుంటున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని రోజు చెప్పుకుంటూ కూర్చోలేం కదా. కన్నీళ్ళు బాధలు పోవడానికి ఏడ్చేయి. మనుషులున్నది బాధలు పంచుకోవడానికి. చెప్పు. చెయ్యని తప్పును ఒప్పుకోవడం కాదు, వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకోకుండా ఉండాలో నేర్చుకో. చా, వాడు ఆవేశంలో కూడా న్యాయం ఉందిరా. ఒక్కసారి ఆలోచించు. ఈ సాంగ్ మనం చేద్దాం. ఏమైంది? చక్రి కలిసాడా? కలిశాడు. మరేం చెప్పావు? పాట పాడనని చెప్పాను. ఎందుకు? నా ఇష్టం. నా ఇష్టం అంటే? నాకు పాట పాడడం ఇష్టం లేదని. సరే. ఏం చేస్తున్నావే? నేను వెళ్ళిపోతున్నా. ఎందుకు? నా ఇష్టం అంటే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని. ఇప్పుడు ఏమైందని? మనకు నచ్చినవి వదిలేసుకోవాలి కదా. నువ్వు పాటను వదిలేసినట్టు కోపాన్ని దాచిపెట్టుకోవాలి కదా. నువ్వు విక్కీ మీద కోపం దాచినట్టు. నీ కోపం నా మీదైతే వస్తువుల మీద ఎందుకు చూపిస్తున్నావు? నీ కోపం విక్కీ మీద అయితే పాట మీద ఎందుకు చూపిస్తున్నావు? ఎవరు ఏది ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వదిలేస్తున్నారు. మనుషులని, అవకాశాలని, ఆనందాలని తీసుకుంటున్నారు. కోపాలని, బాధలని, దూరాలని. నేను కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతాను. నీకు అర్థం కావట్లేదు. నీకు దగ్గరగా ఉండేది నీ పాట మాత్రమే. అదృష్టాన్ని వదులుకోకూడదు, దురదృష్టాన్ని తెచ్చుకోకూడదు. ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందో?
రే అసలు విక్కీకి జాన్కి ఏంట్రా గొడవ? విక్కీ బ్యాండ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? రే మంచికి అతిపెద్ద శత్రువు ఏంటో తెలుసా? ఏముంది, డబ్బు, మందు, అమ్మాయి, ఇవే కదా బ్యాడ్ హ్యాబిట్స్. కాదు, జెలస్, ఈగో. అవి చాలు మనిషిని. అంటే